విజయవాడ వరద బాధితుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. వండిన ఆహారం కాకుండా నిల్వ ఉండే వాటిని పంపించడం ద్వారా బాధితులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూల స్పందన లభిస్తోంది. గుంటూరుకు చెందిన వ్యాపారి గంటుపల్లి మురళీమోహన్ తన మిత్రులతో కలిసి వారం రోజులైనా పాడవకుండా ఉండేలా బ్రెడ్ తయారు చేయించి విజయవాడకు తీసుకొచ్చారు. టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డితో కలిసి ఆపదలో ఉన్న వారికి రొట్టెలతో పాటు పండ్లు అందిస్తూ ఆపన హస్తం అందిస్తున్నారు. గుంటూరు నుంచి మురళీమోహన్ రావు, మన బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ప్రజలకి అందుబాటులో ఫుడ్ నిలవ ఉండేది, అంటే వాళ్ళకు ఒక పూట అందకపోయినా తినడానికి వీలుగా ఉండే బ్రెడ్, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళందరూ సప్లై చేయటం, ముందు వారికి అభినందనలు తెలియజేస్తూ ఇట్లా ప్రజలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగపడాలని చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళందరూ స్పందించి ముందుకు వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళ పడుతున్న ఇబ్బందులు తన సొంత బంధువులు ఇబ్బంది పడుతున్నట్టుగా చేస్తున్న ఈ పనికి మన సీఎం గారికి కూడా ఇట్లాంటి సేవ చేయడం ఆయన ఒక్కడి వల్లే అవుతుందనేది మా అభిప్రాయం. ఈ ఫుడ్ అందించే విషయంలో ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మేము కృష్ణలంక ప్రాంతాన్ని ఎక్కువ మేము పరిశీలి చేస్తున్నాం. కృష్ణలంక ప్రాంతంలో కూడా ప్రతి వీధిలోకి ఇంటింటికి అందే విధంగా సచివాలయ సిబ్బంది, మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ దగ్గరుండి పంచుతూ ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము ముందుకు నడుస్తున్నాం. ఉపయోగపడాలి, మనం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ ఆహారం తెస్తున్నారు, వద్దని చెప్పారు, ఎక్కువైపోతుందని. ఆహారం వల్ల ఉపయోగం తక్కువ, ఏదైనా ఉపయోగపడే వస్తువులు పాలు, బ్రెడ్, వాటర్ తెమ్మన్నారని మనం ఇది ఎంచుకున్నాము. అన్నగారు ఇచ్చిన సలహాలతో దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇది చేరటానికి అన్నగారు సహకారం తీసుకున్నాం. ఇక్కడ విజయవాడలో మేము లోకల్గా గుంటూరు నుంచి వచ్చాం కాబట్టి అన్నగారి సహకారంతో ఇక్కడ మనం దీన్ని ఉపయోగపెట్టాం. మురళీమోహన్ గారు ఇది కాదు, మనం అన్న 4 రోజులు నిల్వ ఉండేటట్టు మనం ఏదో ఒక ఆహారం పెడదామని అనుకొని ఈరోజు ఈ బ్రెడ్ స్లైస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున ఈరోజు ఇద్దామనుకున్నాం. దానికి మా భోకుమార్ గారు, అలానే రవి గారు, పుట్లు రవి గారు, వాణిప్రసాద్ గారు, వీళ్ళందరూ గారి సహకారంతో చిన్నబాబు గారు ఇక్కడ మేము చేరుతున్నాం. ఇవాళ ఏం బండ్లు ఇస్తున్నాము. రేపు నుండి మన ఫ్రూట్స్, యాపిల్ అవి 2,000 మందికి పంచుతున్నాము.